వెర్రిబాగుల రవి కథ. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్లకు ఒక కొడుకు. వాడి పేరు రవి. ఒట్టి అమాయకుడు. వాళ్లకు 2 మేకలుండేవి. ఒకరోజు రవి వాళ్ళ నాన్న, "ఒరేయ్ రవి, ఇవాళ మేకలను మేపడానికి వాటిని అడవికి నువ్వు తోలుకెళ్ళు" అని చెప్పాడు. "సరే నాన్నా." రవి చద్ది కట్టుకొని కొన్ని ఉలవలను బట్టలో మూట కట్టుకొని మేకలను అడవికి తోలుకుపోయాడు. మేకలు తమ మానాన తాము గడ్డి మేస్తుంటే బాగా పెరిగిన ఒక తుమ్మ చెట్టు కింద కూర్చొని రవి తనతో పాటు తెచ్చుకున్న ఉలవలను పటపటామని నమలడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి అతని 2 మేకలు నేలరాలిన ఎండు తుమ్మకాయలను కరకరా నములుతున్నాయి. ఆ శబ్దం విన్న రవి మేకలు 2 తనను వెక్కిరిస్తున్నాయనుకొని వాటిని అవతలికి తోలాడు. ఏమీ తెలియని మేకలు మళ్ళీ వచ్చాయి. అక్కడ పడి ఉన్న తుమ్మకాయలను కొరుకుతున్నాయి. మళ్ళీ ఈసారి రవికి పట్టరాని కోపం వచ్చింది. తనతో తెచ్చుకున్న కొడవలితో మేకలు 2టిని నరికేశాడు. ఇంకా వాటిని అలానే ఇంటికి తీసుకెళ్ళాడు. రవి తండ్రి చాలా బాధపడ్డాడు. కానీ ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఆ మరునాడు రవి నట్టింట్లో మంచం వాల్చుకొని పడుకున్నాడు. పైన వాసాల మధ్యలో ఒక ఎలుక అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఎంత తరిమినా ఎలుక పోవడం లేదు. చూసి చూసి రవికి ఇసుగు అనిపించింది. ఎలుకను చంపడం కోసం ఇంటికి నిప్పంటించాడు. ఇల్లు మొత్తం కాలిపోగా పడిపోతున్న వాసాలు కిర్ కిర్మని శబ్దం చేస్తుంటే రవి మాత్రం ఎలుకను చంపానన్న ఆనందంతో గంతులు వేయసాగాడు. ఇంటికొచ్చి జరిగిన దాన్ని చూసిన రవి తండ్రి రవిని 4 వాయించాడు. కొత్త కోట వేయడానికి వాసాలు కొట్టుకొని రమ్మని అడవికి పంపాడు. అడవికి తీరిగ్గా 3 పొడవు ఉండే కట్టెలు కొట్టుకొచ్చాడు రవి కొడుకు. వెర్రిబాగుల తనానికి బాధపడ్డ అతని తండ్రి, "నేను అడవికి వెళ్ళి వాసాలు కొడతాను. నువ్వు అన్నం తీసుకొని బండి కట్టుకొని రా" అని చెప్పి వెళ్ళాడు. "సరే నాన్న." రవి చద్ది గంపను బండిలో పెట్టుకొని అడవి వైపుకు బండిని తోలాడు. బండి అడవిలో ప్రవేశించింది. ఎక్కడా శబ్దాలు లేవు. దూరంగా పక్షులు కిలకిలామంటుంటే రవి నడుపుతున్న బండి చక్రాలు కిర్రు కిర్రుమంటూనే వింటున్న రవి మెదడులో ఓ ఆలోచన మొదలైంది. "అయ్యో, బండి చక్రాలకు ఆకలైతున్నట్లుంది" అని చూసి చూసి వాడు చద్ది గంపలోని ముద్దలను కాస్త బండి చక్రాల కింద వేశాడు. అయినా రవి కిర్రుమంటూనే వాడికి అనిపించింది. చక్రాలకు నీళ్లు దప్పికవుతుందేమో అని ఆ ఆలోచన రాగానే వాడు ఎద్దులను విడిచి బండిని బావిలోకి తోస్తూ, "త్వరగా నీళ్లు తాగి వచ్చేయ్" మని చెప్పేశాడు. బావిలో పడ్డ బండి ఎంతకీ బయటికి రాలేదు. పాపం బండికి ఇంకా దాహం తీరినట్లేదు అనుకున్నాడు రవి. ఎద్దులను అక్కడే వదిలి వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. జరిగిన దాన్ని తెలుసుకున్న వాళ్ళ నాన్న ఇంక నువ్వు ఇంట్లోకి రావద్దని వాడిని తరిమేశారు. భయపడ్డ రవి ఆనాటి రాత్రికి ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. ఊరి చివరన గుళ్ళో పడుకుందామని పోయేసరికి అక్కడ ఒక దొంగ అమ్మవారిని మొక్కుతూ కనిపించాడు. "అమ్మా, ఇవాళ మంచి సొమ్ముండే ఇంటికి వెళ్ళేటట్టు చూడు" అని. "నేనూ వస్తాను" అన్నాడు రవి. "సరేనన్నాడు దొంగ." ఇంక ఇద్దరూ కలిసి ఆ చీకటి పూట ఒక ఇంటికి వెళ్ళారు. అది చూసి జమీందారు గారు ఇల్లు. "ఇక్కడ మనమేం చేయాలని" దొంగని అడిగాడు రవి. "ఏదైనా పెద్దదాన్ని పట్టుకుపోదాం" అన్నాడు దొంగ. వెంటనే రవి దగ్గరలో ఉన్న ఒక పెద్ద బండరాయిని ఎత్తుకుపోదామని. అయితే పాపం ఆ బరువును మోయలేక వాడు దాన్ని మధ్యలోనే కింద పడేశాడు. డబమ్మంటూ రాయి కింద పడగానే మేలుకున్న పనివాళ్ళు దొంగను పట్టుకున్నారు. అందుకు కారణమైన రవిని అభినందించారు జమీందారు. మరి ఆయన అభినందనల ప్రభావమో లేక ఆయన తనను పనిలో పెట్టుకున్నారన్న సంతోషం రవికి కలగడం వల్లనో ఏమో క్రమంగా రవి వెర్రిబాగుల తనం పోయి అందరి మాదిరిగా సంతోషంగా జీవించాడు.